మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పురపాలక సంఘం పరిధిలో నిర్వహించిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఘట్కేసర్ మున్సిపల్ కమిషనర్ రాజేష్ హాజరై ఫుడ్ ఫెస్టివల్ స్టాళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళలు తమ శక్తి సామర్థ్యాలతో ఆర్థిక స్వావలంబన సాధించడమే కాకుండా జగతికి జీవన జ్యోతులు కావాలని ఆకాంక్షించారు. పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా SHG ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు మహిళలు రకరకాల పిండి వంటలు, బట్టల షాపులు, జ్యువెలరీ షాపులు, మేకప్ కిట్స్ లాంటి షాపులను ఏర్పాటు చేశారు. మహిళలు ఆర్థికంగా శక్తివంతులు కావాలన్నారు. ఇంక్లూడింగ్ వ్యాక్సిన్ మా దగ్గర మొత్తం నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. సో కస్టమర్ అడిగే విధానం బట్టి మేము ప్రోడక్ట్ అండ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మున్సిపాలిటీలలో 100 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మహిళా సంఘాలకు మరియు శానిటేషన్ వాళ్ళకి హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. హెల్త్ క్యాంప్లో భాగంగా ఐ చెకప్ కానీ, జనరల్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ, షుగర్ కానీ, మొక్కల నొప్పులు కానీ, చెస్ట్ స్క్రీనింగ్ కానీ చేపించడం జరుగుతుంది. అదేవిధంగా మహిళా సంఘాలు SHG ప్రొడక్ట్స్ మేళ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో దాంతోపాటు స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కూడా కలిపి పెట్టడం జరిగింది. ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మన సంఘ సభ్యులు ఎవరైతే లోన్లు తీసుకొని వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటున్నారో వాళ్ళకు మార్కెటింగ్ కల్పించడం కోసం ఈరోజు స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కానీ మహిళా సంఘ సభ్యులు తయారు చేస్తున్నటువంటి వస్తువులకి మార్కెట్ చేయడం కోసం ఈరోజు SHG ప్రొడక్ట్స్ మేళా కానీ ఫుడ్ ఫెస్టివల్. అందరికీ నమస్కారం. మన ప్రభుత్వం మొదలుపెట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇవాళ మన ఘట్కేసర్ మున్సిపాలిటీ ఆఫీస్ ఆధ్వర్యంలో మన SHG ఉమెన్స్తో పాటు ఇంకా శానిటేషన్ వర్కర్స్కి హెల్త్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ హెల్త్ క్యాంప్లో వాళ్ళకి జనరల్ చెకప్, ఐ చెకప్తో పాటు ఇంకా కొన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. అలానే SHG ఉమెన్స్ని సపోర్ట్ చేయడానికి, వాళ్ళ మార్కెటింగ్ జరగడానికి వాళ్ళతో ఫుడ్ స్టాల్స్ పెట్టించడము, వాళ్ళు బ్యూటీస్ కానీ, ఫేషియల్ కానీ, ఎస్థెటిక్స్ కానీ మొత్తం సెల్ఫ్ కేర్